ఓకే. మనం ప్రీవియస్ క్లాస్‌లో జస్ట్ అరేస్ గురించి జస్ట్ ఒక వేరియబుల్స్‌ని ఏవైతే ఉన్నాయో, ఆ వేరియబుల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఒక వేరియబుల్‌ని యూజ్ చేసి దేనికోసం యూజ్ చేస్తున్నాం? ఎప్పుడైతే మన యొక్క అప్లికేషన్ కానీ, మన యొక్క ప్రోగ్రామ్ కానీ ఎప్పుడైతే టెంపరరీగా రన్ అవుతుందో, ఆ రన్ అవుతున్నప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ డేటాను స్టోర్ చేసుకోవడానికి మనం వేరియబుల్స్‌ని యూజ్ చేసుకుంటున్నాం. నార్మల్ వేరియబుల్స్‌కి అండ్ అరేస్‌కి డిఫరెన్స్ ఏంటి? సేమ్ ఇక్కడ కూడా అరేస్‌ని యూజ్ చేసి కొంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటున్నాం. కానీ నార్మల్ వేరియబుల్స్‌కి, అరేస్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటున్నారు. ఇంటూ 1. సో, ఇందులో ఓన్లీ ఒక వాల్యూ మాత్రమే మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. అంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు ఓన్లీ ఒక వాల్యూ స్టోర్ చేసుకోగలుగుతున్నాం. నీకు ఇంకొక వేరియబుల్ కావాలంటే మళ్ళీ ఇంకొక వేరియబుల్‌ని తీసుకొని మళ్ళీ ఇంకో వాల్యూని స్టోర్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఇంకొక వాల్యూ కావాలి. సో, నీకు స్ట్రింగ్ డేటా టైపో లేకపోతే రిమైనింగ్ ఏ డేటా టైప్ అయితున్నో ఆ డేటా టైప్ ఉన్న వాల్యూస్ కావాలి. అంటే నీకు ఎన్ని వాల్యూస్ కావాలో అన్ని వేరియబుల్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేమ్ డేటా టైప్ ఉన్న ఒక 100 వేరియబుల్స్ కావాలి. అంటే 100 వాల్యూస్ కావాలి. అంటే నేను 100 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయాలి. అంతేనా? సో, ఇలా నేను ఒక 100 వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసుకుంటూ రావాలి. సో, దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి మనం ఇక్కడ ఏంటంటే ఒకటే వేరియబుల్‌ని క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. అరేస్ యొక్క మెయిన్ థింగ్ ఏంటనంటే ఓన్లీ ఒకే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ అరేని రాసేటప్పుడు సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే ఒక అరేని తీసుకుంటున్నారో, ఆ అరేని తీసుకున్నప్పుడు దాని యొక్క సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా రాస్తాను? ఇప్పుడు ఒక వేరియబుల్ అంటే మనకు ఆల్రెడీ ఎలా డిక్లేర్ చేయాలి అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటది. జస్ట్ ఓన్లీ ఆ స్క్వేర్ బ్రాకెట్స్ ఒకటి అడిషనల్‌గా యాడ్ అవుతాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మోడిఫైయర్స్. అరే యొక్క వేరియబుల్ యొక్క సింటాక్స్ ఏంటి? ఫస్ట్ మోడిఫైయర్స్ ఆర్ కీవర్డ్. నెక్స్ట్ డేటా టైప్. Data type is a mandatory. Here keywords are optional. Data type. Next variable యొక్క name and constant value. అంతేనా? సో, ఎప్పుడైతే మీరు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఓన్లీ ఒక స్క్వేర్ బ్రాకెట్స్ అనేటివి అడిషనల్‌గా యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక అరే అని మెన్షన్ చేయడానికి ఇదొక అరే అని మెన్షన్ చేయడానికి మనం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్‌ని అడిషనల్‌గా యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్ వేరియబుల్ నేమ్‌కైనా కానీ మీరు ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకునేటప్పుడు దాన్ని 3 వేస్‌లో మనం చేయొచ్చు. అంటే వన్ డైమెన్షన్ అరేని మీరు డిక్లేర్ చేసేటప్పుడు 3 వేస్‌లో మనం దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. ఎలా అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటిజర్ డేటా టైప్ తీసుకుంటున్నారనుకోండి. ఇంటూ మీ అరే యొక్క నేమ్ వేరియబుల్ యొక్క నేమ్ 1 ఇలా కూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంటూ వేరియబుల్ యొక్క నేమ్ మీరు తీసుకునేటప్పుడు డేటా టైప్ ఏదైతే ఉందో డేటా టైప్ తర్వాత కూడా మీరు ఇలా కూడా డిక్లేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 బిఫోర్ వేరియబుల్ కూడా మీరు డిక్లేర్ చేసుకోవచ్చు. అంటే స్పేస్ ఇచ్చి. మళ్ళీ ఈ ఇంట్‌కి, ఈ స్క్వేర్ బ్రాకెట్‌కి మళ్ళీ స్పేస్ ఉండొచ్చు. మళ్ళీ ఇక్కడ వేరియేషన్ అనేది అంటే ఇలా కూడా మీరు డిక్లేర్ అంటే ఒక విన్ డైమెన్షన్ ఆఫ్ అరేని మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఇన్ని వేస్‌లో డిక్లేర్ చేసుకోవచ్చు. ద నెక్స్ట్ పాయింట్ ఓకే. అరే డిక్లరేషన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి వేరియబుల్ సారీ అరే క్రియేషన్. ఇప్పుడు మనం ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేస్తున్నాం. తర్వాత దానికి ఒక వాల్యూస్ అని అసైన్ చేయాలి. ఇక్కడ వాల్యూని అసైన్ చేయాలంటే ఒక వేరియబుల్ ఒక అరేని క్రియేట్ చేసుకోవాలి. అరేని ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక ఆబ్జెక్ట్ ఫార్మాట్‌లో మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే. ఒక అరేని ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. అరేని క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేయాలనంటే ఫస్ట్ మనం సేమ్ డేటా టైప్ ఏదైతే ఉందో డేటా టైప్ ఫస్ట్ మీకు డేటా టైప్ కావాలి కాబట్టి ఏదో ఒక డేటా టైప్ తీసుకోండి. నెక్స్ట్ మెన్షన్ మీ యొక్క వేరియబుల్ నేమ్ ఏమనుకుంటున్నారో ఆ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఏదైతే డేటా టైప్ ఇక్కడ తీసుకున్నారో లెఫ్ట్ సైడ్ ఏదైతే డేటా టైప్ సేమ్ డేటా టైప్ కంపల్సరీ ఇక్కడ తీసుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ సైజ్ అనేది మెన్షన్ చేయాలి. అంటే నీ యొక్క పర్టిక్యులర్ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు. 1 ఎలిమెంట్ స్టోర్ చేసుకుంటున్నావా? 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నావా? 4 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నావా? అని స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ ఒక అరే అనేది మీకు క్రియేట్ అయిపోయింది. ఆ అరే క్రియేట్ అయిపోయిన తర్వాత అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 3 ఎలిమెంట్స్‌ని స్టోర్ చేసుకుంటున్నారు. ఎలా స్టోర్ చేసుకుంటారు? వేరియబుల్ నేమ్ ఏమో ఓన్లీ ఒక వేరియబుల్. 1 అనేది మీ యొక్క వేరియబుల్ నేమ్ ఇక్కడ. అదే వేరియబుల్ యొక్క నేమ్ ఓన్లీ 1. ఇక్కడ ఆ అరే యొక్క నేమ్ ఓన్లీ ఒకటుంది. కానీ మల్టిపుల్ వాల్యూస్‌ని స్టోర్ చేస్తామని చెప్తున్నాం. ఎలా స్టోర్ చేస్తామంటే వాటి యొక్క ఇండెక్సెస్ బేస్ మీద. అంటే వేరియబుల్ నేమ్ ఒకటే ఉంటుంది 1 ఆఫ్ 0. ఇండెక్స్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇండెక్స్ యొక్క వాల్యూ అరేస్‌లో పొజిషన్ అనేది ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 = 1. అరే మీరు ఏ వాల్యూ అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే డేటా టైప్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చారనుకోండి. ఎప్పుడైతే మీరు స్ట్రింగ్ డేటా టైప్ ఇస్తున్నారో ఇక్కడ ఇచ్చే వాల్యూ కూడా స్ట్రింగ్ టైప్ అయి ఉండాలి. మీరు డైరెక్ట్‌గా 10ని స్టోర్ చేసుకోలేరిక్కడ. ఓకే. 10 మీకు కావాలనుకుంటే దాన్ని వితిన్ డబుల్ కొటేషన్స్ లోపల తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యార్ తీసుకుంటున్నారు. అంటే డేటా టైప్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని బట్టే మనం వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఓన్లీ హోమోజీనియస్ డేటా టైప్ అంటే సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్‌ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. డిఫరెంట్ డేటా టైప్ ఉన్న వాటిని స్టోర్ చేసుకోలేం. స్ట్రింగ్ ఇచ్చి ఇంటిజర్‌ని, ఫ్లోట్ ఇచ్చి మళ్ళీ స్ట్రింగ్ వాల్యూస్‌ని, క్యార్ ఇచ్చి స్ట్రింగ్ వాల్యూస్‌ని ఇలా స్టోర్ చేసుకోలేం. డేటా టైప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అంటే మీరు ఏదైతే డేటా టైప్ ఇస్తున్నారో ఇక్కడ, ఇచ్చిన డేటా టైప్స్ రిలేటెడ్‌గా వాల్యూస్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు మనకు 3 ఉన్నాయి. 1 ఆఫ్ 1 వితిన్ డబుల్ కొటేషన్స్ లోపల తీసుకోవాలి. ఎందుకనంటే మనం అక్కడ స్ట్రింగ్ యూజ్ చేశాం కాబట్టి. మీరు క్యార్ యూజ్ చేస్తే సింగిల్ కొటేషన్స్‌లో తీసుకోవాలి. 1, 2 ఈక్వల్ టు 30. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్‌లో మీకేదో అలవాటులో ఇంకొకటి కూడా రాసేసారు. అంటే 3 వరకు కూడా రాసేసారు. సైజ్ 3 ఇచ్చాను కదా! అని కూడా 3 రాసేవాళ్ళు కూడా ఉంటారు. సో, అలా రాసినప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందనంటే, ఇక్కడ మనకు ఎన్ని ఎలిమెంట్స్ మొత్తం సైజ్ ఎంత ఇచ్చాము? 3 అని ఇచ్చాం. కాబట్టి ఇక్కడ స్టోర్ చేసుకున్న ఎలిమెంట్స్ కూడా 3 ఉండాలి మనకి. అవునా? ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హైయెస్ట్ ఇండెక్స్ 2 అవుతుంది. మాక్సిమం ఇండెక్స్. మినిమమ్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఇవ్వాల్సిన మాక్సిమం ఇండెక్స్ కంటే ఎక్కువ ఇచ్చినప్పుడు మనకు అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అని వస్తుంది. అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. ఓకే. ఎప్పుడైతే మీరు అలా రాస్తున్నారో అప్పుడు మీకు అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. ఎందుకు అదే నేమ్ వస్తుందంటే మనం యూజ్ చేస్తున్న టాపిక్ వచ్చేసి అరే. కాబట్టి అరే అని వస్తుంది. మనం ఎక్స్‌ట్రా ఏం చేసాం? ఒక ఇండెక్స్‌ని ఎక్స్‌ట్రా రాసాం. కాబట్టి ఇండెక్స్. ఔట్ ఆఫ్ బౌండ్ అని ఎందుకంటాం? ఎప్పుడైతే మీకది ఇవ్వాల్సిన దానికంటే ఇవ్వాల్సిన రేంజ్ కంటే ఎక్కువ ఇస్తున్నామో అప్పుడు మనకు ఔట్ ఆఫ్ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చినప్పుడు అలా ప్రాబ్లమ్ అవుతుంది. సో, సేమ్ అందుకే ఇక్కడ అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్. మీరు ఎప్పుడైనా కానీ ఒక డెవలపర్‌గా మీరు పర్ఫెక్ట్‌గా ఉండాలి అనంటే, మీకు ఎప్పుడైతే ఎర్రర్స్ వస్తున్నాయో, వచ్చిన ఎర్రర్స్‌ని ఒక పద్ధతి ప్రకారం మీరు చూసుకుంటూ వచ్చి సాల్వ్ చేసుకోవాలి. అప్పుడు మీరు డెవలపర్. అంటే ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవాలి. అది మీరు ఎప్పుడు సాల్వ్ చేసుకోగలుగుతారంటే, మీకు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్‌గా ఉంటారో సింటాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. జావాలో మెయిన్ కావాల్సింది మనకేంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీరెప్పుడైతే చేస్తున్నారో, మీకు కంపల్సరీగా వాటి యొక్క సింటాక్సెస్ అనేటివి మీ మైండ్‌లో ఉండాలి. వన్స్ మీరు ఒక దాని యొక్క సింటాక్స్ మీకు పర్ఫెక్ట్‌గా తెలిస్తే, మీరు దాన్ని ఎన్నైనా రాయొచ్చు. ఒక వేరియబుల్ రాయడం మీకొస్తే, మీరు వందల వేరియబుల్స్‌ని క్లాస్ లోపల డిక్లేర్ జేసుకోవచ్చు. మీకు ఒక వేరియబుల్ డిక్లేర్ జేసినా, 100 వేరియబుల్స్ డిక్లేర్ జేసినా పెద్ద ప్రాబ్లమ్ ఏముండదు. కానీ మీకు వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలని తెలిసుండాలి. అసలు దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నామని తెలిసుండాలి. సేమ్ అలానే ఇక్కడ గూడా అరేస్‌ని మీరెలా డిక్లేర్ చేస్తున్నారు. అందుకే మీకు ఫస్ట్ ఓన్లీ డిక్లరేషన్ మాత్రమే చూయించాను. ఒక అరేని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తున్నాం? ఇలా క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీటికి వాల్యూని ఎలా అసైన్ చేస్తున్నాం? అంటే వాటి యొక్క ఇండెక్సెస్ బేస్ మీద మనం వాల్యూ అనేటి అసైన్ చేస్తున్నాం. ఓకే. సో, వాల్యూస్‌ని ఎప్పుడైతే యూజ్ చేసుకొని మనం వాటికి
కొన్ని వాల్యూస్ ఇండెక్స్ బేస్ మీదనే మనం వాల్యూస్ అనేటివి అసైన్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇలా ఇండెక్సెస్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన దానికంటే ఎక్కువ ప్రాబ్లమ్ వస్తే ఏమవుతుంది? సో, మనకు ఈ ఎర్రర్ వస్తుంది. అప్పుడేంటి దాని అర్థం ఏంటి? మనం ఇవ్వాల్సిన రేంజ్ కంటే ఎక్కువ ఇస్తున్నాం. అప్పుడు మీరు సైజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. మీకు 4 ఎలిమెంట్సే కావాలి. సో, అప్పుడు దీని యొక్క సైజ్ అనేది మనం మార్చుకోవాలి. అప్పుడు మీకు ఎర్రర్ అనేది వెళ్ళిపోతుంది. లేకపోతే నాకు అవసరం లేదు. ఓన్లీ 3 ఎలిమెంట్స్ అవసరం ఉంది. అరేలో ఒక ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడైతే మీరు అరేస్‌ని ఇలా డిక్లేర్ చేసి క్రియేట్ చేస్తున్నారో, ఒక్కసారి మీరు సైజ్ ఇలా ప్రెస్ చేస్తే, మీ ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు అడిషనల్‌గా మీరు దాని యొక్క సైజ్‌ని చేంజ్ చేసుకోవాలంటే పాజిబిలిటీ అవ్వదు. దాని యొక్క సైజ్ అనేది మీరు చేంజ్ చేసుకోలేరు. వన్స్ ఒక్కసారి ఒక అరే యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది అనంటే, మీరు దాంట్లో ఇంకా వాల్యూస్ అనేవి చేంజ్ చేయడం కుదరదు రన్ టైమ్‌లో. దానివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టిట్యూట్‌కి వస్తున్నారు. ఓకే. నేనేమనుకున్నానంటే ఒక పెద్ద ప్రమోషన్ చేశాను. ఒక 1000 మెంబర్స్ వస్తారని చెప్పేసి 1000 మెంబర్స్ నాకు 1000 రిజిస్ట్రేషన్స్ అయినాయి. 1000 మెంబర్స్ వస్తారని చెప్పేసి నేను మొత్తం సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ మొత్తం చేసేసుకున్నా. అంటే ల్యాప్‌టాప్స్, సిస్టమ్స్ అన్నీ అరేంజ్‌మెంట్ చేసుకొని ఉంచేసుకున్నా. 1000 మెంబర్స్ కోసం. 1000 మెంబర్ కెపాసిటీ ఉన్న ఒక హాల్ తీసుకొని సో, మంచిగా మీకు కావాల్సిన చెప్పడానికి మీకు అర్థమయ్యేలాగా ఉండేటట్టు నేను రెడీ చేసుకొని పెట్టుకున్నా. కానీ రన్ టైమ్‌లో వచ్చేటప్పుడు ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అంటే 900 స్పేసెస్ అనేటివి వేస్ట్ అయిపోతున్నాయి. అవునా? అంటే ఆ 900 ఏవైతే వేస్ట్ అవుతున్నాయో, ఇంకేం దానివల్ల యూజ్ లేదు. సో, ఇలా అవుతుందని జెప్పేసి నేనేం జేశాను, నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు ఓన్లీ 10 మెంబర్సే గదా నా స్టూడెంట్సు. 10 మెంబర్స్ కోసం నేను క్లాస్ చెప్పేసాను. సారీ 100 మెంబర్స్ క్లాస్ చెప్పేసాను. 100 మెంబర్స్‌కి అయిపోయింది. సో, ఈ 100 మెంబర్స్‌కి నేను చెప్పాను. నెక్స్ట్ ఇంకో కొత్త బ్యాచ్ స్టార్ట్ జేస్తున్నాను. నాకు ఇంకొక కొత్త స్టూడెంట్స్ కావాలి. మీకెవరైనా తెలిస్తే రిఫర్ చేయండి అని చెప్తున్నాను. అలా చెప్పినప్పుడు వాళ్ళేం జేశారంటే, వాళ్ళొక 100 మెంబర్స్ చెప్పారు. వాళ్ళు ఇంకొక మంచిగా నచ్చి ఇంకో 100 మెంబర్స్‌కి అలా పెంచుకుంటూ ఎళ్ళిపోయారు. సో, నేను చెప్పింది 100 మెంబర్స్‌కే లాస్ట్ టైమ్ నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది గదా! సో, నాకు ఓన్లీ 1000 మెంబర్స్‌కి చెప్తేనే నాకు 100 మెంబర్స్ వచ్చారు. ఈసారి 100 మెంబర్స్ చెప్తే 100 కంటే ఇంకా తక్కువనే వస్తారో, మరి 10 మెంబర్స్ వస్తారో, 15 మెంబర్స్ వస్తారో అన్నది థాట్ నాది. సో, ఒక 50 మెంబర్స్‌కి అరేంజ్‌మెంట్ చేసుకున్నాను. నాకొచ్చేసరికి 1000 మెంబర్స్ వచ్చారు. నా రూమ్ యొక్క కెపాసిటీ ఓన్లీ 15 మెంబర్స్. కానీ బయట ఔట్ సైడ్‌లో నాకు క్లాస్ ఇనడానికి ఒక 1000 మెంబర్స్ ఉన్నారు. ప్రాబ్లమా కాదా? సో, ఆ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేయడానికి ఇక్కడ మీకు జస్ట్ అర్థం అవ్వడానికి చెప్తున్నా. అంటే ప్రాబ్లమ్ ఇక్కడ సైజ్ అనేది ప్రాబ్లమ్. అరే యొక్క సైజ్ మీరెప్పుడైతే ఇస్తున్నారో ఒకసారి సైజ్‌ని ఇస్తే ఆ సైజ్‌ని చేంజ్ చేయలేం. కంపల్సరీగా మీరు అన్ని ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతారు. రన్ అవుతున్నప్పుడు. ప్రోగ్రామ్ ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు. వన్స్ మీరు కోడ్‌లోకొచ్చి మార్చుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనకు కలెక్షన్స్ అనే టాపిక్ ఉంది. దీంట్లో ఏంటంటే ఇంకొక ప్రాబ్లమ్ ఓన్లీ ఒక డేటా టైప్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. అంటే స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ వాల్యూస్‌ని స్టోర్ ఇంటిజర్ ఇస్తే ఇంటిజర్ వాల్యూస్‌ని స్టోర్ దాన్ని కూడా ఓవర్‌కమ్ చేస్తూ మనకు కలెక్షన్స్ అనే టాపిక్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఆ కలెక్షన్స్‌లో మీరు మల్టిపుల్ డేటా టైప్ ఉన్న వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవచ్చు. డైనమిక్‌గా మీ యొక్క ప్రోగ్రామ్ రన్ అవుతున్నప్పుడు కూడా అడిషనల్‌గా వాల్యూస్‌ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అక్కడ ఫ్రీ డిపెండ్ మెథడ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే. సో, నెక్స్ట్ పాయింట్. ఫోర్త్ పాయింట్. ఇప్పుడు ఏదైతే అరే యొక్క డిక్లరేషను, క్రియేషను, వాల్యూ అసైనింగ్ అవన్నీ కూడా సెపరేట్‌గా రాశాను. సో, దీన్నన్నిటిని కూడా మనం సింగిల్ లైన్‌లో రాసుకోవచ్చు. ఓకే. ఎలా రాస్తున్నామంటే సేమ్ ఇంటూ అరే యొక్క నేమ్ 1 అని ఇస్తున్నా. ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ లోపల మీరు వాల్యూస్‌ని డైరెక్ట్‌గా రాసేయొచ్చు. మీరు ఇలా రాసినా వాటి యొక్క వాల్యూస్‌ని ప్రింట్ చేయాలన్నా, వాటికి ఏదైనా వాల్యూస్‌ని అసైన్ చేసుకోవాలన్నా ఓకే. మీరు ఇలా రాసినా వాటి యొక్క వాల్యూస్‌ని ప్రింట్ చేయాలన్నా, వాటికి అసైన్ చేయాలన్నా, మళ్ళీ మీరు ఇండెక్సెస్ ఇంపార్టెంట్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే వాల్యూ కావాలి. అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. ఫస్ట్ పొజిషన్ అంటే ఇక్కడేంటి 0 నుంచి మన యొక్క ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు మీరు వాటికి ఏదైనా న్యూ వాల్యూ అసైన్ చేసుకోవాలనుకున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆఫ్ 0లో వాల్యూ ఏంటి? 10 అనేది ఉంటుంది. సో, ఆ 10 అనే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తా. అంటే ఇప్పుడు దానికి వేరే వాల్యూ అసైన్ చేయాలనుకుంటున్నారు. సో, 40 మీరు దీని తర్వాత ప్రింట్ చేస్తే ఏమవుతుందంటే 40 అనే వాల్యూ అసైన్ అవుతుంది. అదే మీరు ఫస్టే దీనికంటే ముందే ప్రింట్ చేశారనుకోండి 1 అని. సో, ఆటోమేటిక్‌గా మీకు 10 అనే వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ కూడా వాటి యొక్క పొజిషన్ బేస్ మీదనే మీకు వాల్యూస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. అంటే 10 అనేది 0 పొజిషన్, 20 అనేది 1 పొజిషన్, 40 అనేది సారీ 0, 1, 2 ఇక్కడ సైజ్ ఎంత? 3 అంటే ఇక్కడ మీరు ఒక అరే యొక్క సైజ్‌ను మీరు ఇన్‌బిల్ట్‌గా కూడా అంటే ఒక మెథడ్ యూజ్ చేసి కూడా ఫైండ్ ఔట్ చేసుకోవాలనుకుంటే ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ ఔట్ చేయొచ్చనంటే 1 ఆఫ్ 1 ఓన్లీ 1 డాట్ లెంగ్త్
ఓకే. సో, లెంత్ అనే వేరియబుల్‌ని యూజ్ చేసి మీరు వాటి యొక్క లెంత్ అనేది ఫైండ్ ఔట్ చేస్తారు. అంటే మీ యొక్క అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయా? 3 ఎలిమెంట్స్ ఉన్నాయా? ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నది మీకక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే. సో, కాబట్టి లెంత్‌ని అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఫైండ్ ఔట్ చేయాలనుకుంటే 1 డాట్ లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి. ఒక అరే యొక్క లెంత్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం లెంత్ అనే వేరియబుల్‌ని యూజ్ చేసుకుంటాం. ఓన్లీ లెంత్ అని రాస్తే చాలు. దాన్ని మనం వేరియబుల్ అని అంటాం. ఓకే. లెంత్ అనే మెథడ్‌ని స్ట్రింగ్‌లో యూజ్ చేస్తాం. స్ట్రింగ్ యొక్క లెంత్ ఫైండ్ ఔట్ చేయడానికి లెంత్ మెథడ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇది నార్మల్ వన్ డైమెన్షన్ డిక్లేర్ చేస్తున్నాం. సో, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా. మనం న్యూ అనే ఆపరేటర్‌ని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ క్లాస్ ఏదైతే ఉందో వాటికి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయడానికి న్యూ యూజ్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికే యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనేది క్లాస్ ఓకే. మీరు క్రియేట్ చేసుకుంటారు ప్రాబ్లమ్ లేదు. నెక్స్ట్ ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఒక ప్రిమిటివ్ డేటా టైప్. కానీ వాటికి కూడా మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. మీరు ఇలా సింగిల్ లైన్‌లో రాసినా అది ఇంటర్నల్‌గా ఇలానే కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇంటర్నల్‌గా ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసుకుంటుంది. మీరు నార్మల్‌గా డైరెక్ట్‌గా సింగిల్ లైన్‌లో మీరు ఇలా 10, 20, 30, 40 అలా రాసుకున్నా గానీ, మళ్ళీ మీకిక్కడ ఇంటర్నల్‌గా ఇలానే కన్వర్ట్ అవుతుందది. సో, అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. అరేస్ అన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్స్. ఎప్పుడైనా కానీ మీరు ఒక ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ నేమ్‌ని ఫైండ్ ఔట్ చేసుకోవాలి అని అనుకుంటే, ఓకే. ఎప్పుడైతే మీరు న్యూ అనే ఆపరేటర్ యూజ్ చేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ యొక్క పర్టిక్యులర్ క్లాస్ నేమ్ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటే, దానికి ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఉందో, ఆబ్జెక్ట్ రిఫరెన్స్ నేమ్ డాట్ గెట్ క్లాస్ డాట్ గెట్ నేమ్. దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే మీకు ఆ అరే యొక్క ఇంటర్నల్‌గా ఉన్న క్లాస్ నేమ్ ఏంటో తెలుస్తుంది. సో, ఇక్కడ మీకు ఎక్కడైనా మీరు ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఈ క్వెషన్ కూడా మీకు అడిగే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే మీరొక అరేని డిక్లేర్ చేస్తున్నారో అంటే అరే యొక్క ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నారో, అప్పుడు మీకు ఇంట్ అనేది ఒక డేటా టైప్ కదా! దానికి ఎలా మీరు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నారని అడుగుతారు. సో, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంటర్నల్‌గా కొన్ని క్లాసెస్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. ఇంటర్నల్‌గా బై డిఫాల్ట్‌గా కొన్ని క్లాసెస్ ఈ ఇంటిజర్ ఎప్పుడైతే నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నావో వాటికి ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ అనేటివి కొన్ని ఉన్నాయి ఇంటర్నల్‌గా. సో, అవేంటనేది మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే, సో, ఇక్కడ ఇలా నేమ్ రాస్తే అంటే ఆ రిఫరెన్స్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో మీరు అరేకి, ఆ రిఫరెన్స్ నేమ్ డాట్ గెట్ క్లాస్ గెట్ నేమ్ అంటే మీకు ఆటోమేటిక్‌గా దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో, ఇక్కడ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇంకో పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఆ క్లాస్ యొక్క నేమ్ ఎప్పుడు కూడా డిఫరెంట్‌గా ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిజర్ డేటా టైప్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మనం ఎన్ని డైమెన్షన్ యూజ్ చేస్తున్నాం ఓన్లీ ఫస్ట్ డైమెన్షన్ ఒకటే యూజ్ చేస్తాం. అంటే 1 డైమెన్షన్ ఒకటి యూజ్ చేస్తాను. అంటే ఒక స్క్వేర్ బ్రాకెట్ ఉందంటే అది 1 డైమెన్షన్ అని అర్థం. మనకొచ్చేటప్పుడు కూడా ఒక స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ తర్వాత ఇంటిజర్‌లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? ఐ. కాబట్టి క్యాపిటల్ ఐ వస్తుంది. ఓకే. దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి? క్యాపిటల్ ఐ. సో, మనకు అవుట్‌పుట్‌లో కూడా క్యాపిటల్ ఐ అని వస్తుంది. అంటే మీరేదైతే డేటా టైప్ తీసుకుంటున్నారో, ఆ డేటా టైప్‌లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. స్ట్రింగ్‌కి మాత్రం స్ట్రింగ్ అని వస్తుంది. ఎందుకంటే స్ట్రింగ్ అనేది ఒక జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ సంబంధించిన ఒక క్లాస్ కాబట్టి. రిమైనింగ్ 8 డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు యూజ్ చేస్తే ఇలా వస్తుంది. అంటే ఒక 1 డైమెన్షన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ తర్వాత ఇంటూ కాబట్టి ఐ. ఒకవేళ మీరు బూలియన్ అండ్ బైట్ 2 కూడా సిమిలర్‌గా ఉన్నాయి. 2 కూడా బీతోనే స్టార్ట్ అవుతున్నాయి. బైట్‌కేమో బి అనే వస్తుంది. బూలియన్‌కేమో జెడ్ అని వస్తుంది. ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి జెడ్ వస్తుంది. అదే బైట్‌కైతే ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి బి అని వస్తుంది. మిగతా వాటన్నిటికి కామన్‌గా వాటి ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ క్యారెక్టర్ మీకు అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ మనకు క్లాస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? క్లాస్ నేమ్‌తోని స్టార్ట్ అవుతుంది. క్లాస్ నేమ్ అరే ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా తీసుకుంటాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్
స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే. సో, ఇక్కడ మీరొక అరేని డిక్లేర్ జేస్తున్నారు. ఎప్పుడైతే మీరొక అరేని డిక్లేర్ చేయాలనుకుంటున్నారు. సో, ఫస్ట్ మీరు ఇంటిజర్ డేటా టైప్ తీసుకుంటారనుకోండి. ఇంటూ వేరియబుల్ యొక్క నేమ్ 1. ఇది ఓన్లీ జస్ట్ డిక్లరేషన్. నెక్స్ట్ ఏం కావాలి మనకు? ఆబ్జెక్ట్ క్రియేషన్ జరగాలి. ఆబ్జెక్ట్ క్రియేషన్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంటూ ఇక్కడ మళ్ళీ దాని యొక్క డేటా టైప్ కంపల్సరీగా మ్యాచ్ చేయాలి. అంటే ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఇంటిజర్ డేటా టైప్‌ని తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కంపల్సరీగా మనం సైజ్ అనేది మ్యాండేటరీ. కంపల్సరీగా దాని యొక్క సైజ్ అనేది మెన్షన్ చేయాలి. 3 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి 3 అని ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ 1 ఆఫ్ 0 అంటే ఏంటి? ఫస్ట్ పొజిషన్‌లో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 1 ఆఫ్ 1 20 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. 1 ఆఫ్ 2 30 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నాం. 1 ఆఫ్ 3 1 ఆఫ్ 3 అని యూజ్ చేస్తే మనకు అవుట్‌పుట్ వస్తుందా? ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఓకే. సో, ఎప్పుడైతే మీరు 1 ఆఫ్ 3 అని యూజ్ చేస్తున్నారో అప్పుడు మీకు అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అని తీసుకుంటున్నారు. ఇది కూడా కంపైల్ టైమ్‌లో మనకి ఎర్రర్ అంటే ఎర్రర్ రాదు. ఎప్పుడైతే ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూషన్ చేస్తున్నారో అంటే జావాసి క్లాస్ నేమ్ ఎప్పుడైతే రాస్తున్నారో అప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్ వస్తుంది. ఓకే. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ ఫస్ట్ 1 ఆఫ్ 0 అంటే 0 పొజిషన్‌లో ఉన్న వాల్యూ. సో, నేను ఆ వాల్యూస్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయడానికి వితిన్ డబుల్ కొటేషన్స్ లోపల మనం ఏదైతే రాస్తున్నామో అది మనకు ముందు ప్రింట్ అయ్యి తర్వాత వేరియబుల్ నేమ్ రాస్తే ఆటోమేటిక్‌గా ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వితిన్ డబుల్ కొటేషన్స్ లోపల నేను మెన్షన్ చేస్తున్నా. 0 పొజిషన్ వాల్యూ. ఓకే. సో, ఇందులో 1 ఆఫ్ 0. నెక్స్ట్ సేమ్ అలానే ఫస్ట్ పొజిషన్ 1 పొజిషన్ ఏదైతే ఉందో ఆ 1 పొజిషన్. నెక్స్ట్ అలానే థర్డ్ పొజిషన్. అంటే ఇక్కడ 2. ఎగ్జాంపుల్ 3ని కూడా ట్రై చేస్తున్నాను అనుకోండి. సో, మనకు కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. అరేస్ ఎగ్జాంపుల్ డాట్ జావా ఆల్ ఫైల్స్. ఓకే. సో, మస్ట్ మనం కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి మనం ఎక్కడైతే ప్రోగ్రామ్‌ని సేవ్ చేసుకున్నామో ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసుకోవాలి. నేను సి డ్రైవ్‌లో జావా పీజీఎం అనే ఫోల్డర్‌లో నిట్ అనే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో తీసుకుంటున్నా. కాబట్టి సో, ఫస్ట్ సీడీ స్పేస్ జావా పీజీఎంని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ సీడీ స్పేస్ నెక్స్ట్ దాంట్లో సబ్ ఫోల్డర్స్ ఏమైతుంది నిట్1 అని ఉంది. సో, ఆ నిట్1ని ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత నేను నా యొక్క కోడ్‌ని కంపైలేషన్ చేసుకోవాలి. జావా సి స్పేస్ ఫైల్ నేమ్ ఏదైతే ఇస్తున్నారో అరేస్ ఎగ్జాంపుల్ అది ఫైల్ నేమ్ డాట్ జావా. ఓకే. నెక్స్ట్ జావా స్పేస్ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది అవసరం లేదు. ఎందుకు క్లాస్ నేమ్ తీసుకుంటున్నాం అనేది నేను ఫస్ట్ క్లాస్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఎప్పుడైతే మీరు ఇలా కోడ్‌ని కంపైల్ చేస్తున్నారో ఇంటర్నల్‌గా మీకు ఒక డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో, అందుకోసం మీరు అక్కడ డాట్ క్లాస్ ఫైల్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ ఏమొచ్చింది మనకు అరే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్ ఎగ్జెప్షన్ పొజిషన్ 3. మనం ఎప్పుడైతే 3 పొజిషన్ యూజ్ చేస్తున్నామో అందుకు ప్రాబ్లమ్ వచ్చింది. సో, ఎందుకు ఇక్కడ హైయెస్ట్ ఇండెక్స్ 2 వరకే మనం తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఓన్లీ 3 ఎలిమెంట్స్ మాత్రమే మనం తీసుకోగలుగుతాం. 3 వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాం. ఓకే. సో, దీన్ని కామెంట్ చేస్తాను. కామెంట్ చేస్తే కంపైలర్ ఆ కోడ్‌ని రీడ్ చేయదు.
మనకు 0 పొజిషన్‌లో 10 వాల్యూ, 1 పొజిషన్‌లో 20 వాల్యూ, 2 పొజిషన్‌లో 30 అనే వాల్యూ వచ్చేసింది. 1 డైమెన్షన్ ఆఫ్ అరే. సో, ఇప్పుడు మీరు ఇలా రాసిన వాటి యొక్క లెంగ్త్‌ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఓకే. ఆ లెంగ్త్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి మనం ఏమి యూజ్ చేయొచ్చని చెప్తున్నా? లెంగ్త్ అనే ఒక వేరియబుల్‌ని యూజ్ చేయొచ్చు. అలాగే వీటి యొక్క క్లాస్ నేమ్స్ మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చని చెప్పాను. అవునా? సో, ఆ క్లాస్ నేమ్ ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నాం? వేరియబుల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో, అంటే మనం అరేకి నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ నేమ్ డాట్ గెట్ క్లాస్ డాట్ గెట్ నేమ్. ఓకే. గెట్ క్లాస్ అండ్ గెట్ నేమ్. సో, తీసుకొని అదేంటి ఇంటిజర్ కాబట్టి. ఇంటిజర్ కాబట్టి మనకేమొస్తుంది? ఒక డైమెన్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ ఇంటిజర్‌లో ఫస్ట్ క్యారెక్టర్ i. సో, అవుట్‌పుట్‌లో మనకు i అని వస్తుంది. అలా ఒక స్క్వేర్ బ్రాకెట్ వచ్చేసి మళ్ళీ i అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే డేటా టైప్ తీసుకుంటున్నారు. అన్ని డేటా టైప్స్ ఇప్పుడు నేను ఒక డేటా టైప్ యొక్క ఎలా రావాలనో నేను చూయించాను మీకు. రిమైనింగ్ డేటా టైప్స్ అనేటివి మీరు రాసి చూయించాలి. వాటి యొక్క క్లాస్ నేమ్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? మీరు ఇంకొక ఆప్షన్ మీకేం చెప్పాను? సింగిల్ లైన్‌లో కూడా మీరు వాటిని డిక్లేర్ చేయొచ్చు. ఏదైతే అరే ఉందో, అరేని సింగిల్ లైన్‌లో కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో, ఈ సింగిల్ లైన్‌లో డిక్లేర్ చేసేటప్పుడు స్ట్రింగ్‌ది ఇంకొక డేటా టైప్‌ని తీసుకుంటున్నాం. మీకు ఆల్రెడీ ఇంటిజర్ అక్కడ పైన అలవాటైంది. ఇంకొకటి డిఫరెంట్ డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకుంటున్నాం. ఓన్లీ స్ట్రింగ్‌ని సింగిల్ లైన్‌లో రాయాలని కాదు. ఏ డేటా టైప్‌నైనా మీరు రాయొచ్చు. ఇంటిజర్‌నైనా రాయొచ్చు, బైట్‌నైనా రాయొచ్చు, షార్ట్‌నైనా రాయొచ్చు, క్యార్‌నైనా రాయొచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌కి మీకు స్ట్రింగ్ అని తీసుకుంటున్నా. వేరియబుల్ యొక్క నేమ్ 2 ఆఫ్ 1 డైమెన్షన్ కాబట్టి ఒక స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ. సో, ఇలా 10, 20, 30 అని సేవ్ చేసుకున్నాననుకోండి. కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? పాసిబుల్ లాస్ ఆఫ్ కన్వర్షన్. ఎందుకు? ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చావు. మెన్షన్ చేస్తుంది నీకు. నువ్వు ఇచ్చింది స్ట్రింగ్ డేటా టైప్, స్టోర్ చేస్తున్న వాల్యూస్ ఇంటిజర్ అని చెప్తుంది మీకు. సో, ఒకసారి ఇప్పుడు ఎలా చెప్తుందనేది కంపైలర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీరేదన్నా చెప్తూ ఉంటారు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీతో పాటు పక్క పక్కన నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇబ్బందుంటే అలా కాదు ఇలా పోవాలని చెప్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 వేస్, 4 వేస్ వచ్చింది సడెన్‌గా పోయేసరికి. సో, ఎటెళ్ళాలో మీకు కరెక్ట్‌గా తెలీదనుకోండి. సో, అప్పుడు మీ ఫ్రెండ్ మీకు గైడ్ చేస్తాడా లేదా? అంటే లెఫ్ట్ సైడ్ ఎళ్ళు లేకపోతే రైట్ సైడ్ ఎళ్ళని. సో, సేమ్ ఇక్కడ కూడా అంటే నువ్వు ఇస్తున్న డేటా టైప్‌ని బట్టి ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వాలి. సో, ఆ వాల్యూ నువ్వు ఇవ్వట్లేదని చెప్పేసి నీ కంపైలర్ మెన్షన్ చేస్తుంది. చూసారా? ఇన్‌కంపాటబుల్ టైప్ ఇంట్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ స్ట్రింగ్. నువ్వు ఇంటిజర్ వాల్యూస్ ఇస్తున్నావు. దాన్ని స్ట్రింగ్‌కి నేను కన్వర్ట్ చేయలేకపోతున్నాను అని చెప్తుంది. కాబట్టి సేమ్. ఓకే. నెక్స్ట్. దీని యొక్క క్లాస్ నేమ్ కూడా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. అది స్ట్రింగ్ అయినా, లేకపోతే ఏ ఆబ్జెక్ట్ యొక్క క్లాస్ నేమ్‌నైనా మీరు ఫైండ్ ఔట్ చేసుకోవాలనుకుంటే గెట్ క్లాస్, గెట్ నేమ్ అని రాస్తే వాటి యొక్క క్లాస్ నేమ్ మీకొచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనేది ఏంటి? స్ట్రింగ్ అనేది ఒక క్లాస్. కాబట్టి స్ట్రింగ్ అనే నేమే మీకు అక్కడ వస్తుంది. ఒకవేళ మీరు స్ట్రింగ్‌ది తీసుకుంటే ఇక్కడ 2 అని ఇవ్వాలి. స్ట్రింగ్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా స్ట్రింగ్ అనే వస్తుంది. అంటే క్లాస్ యొక్క నేమ్ స్ట్రింగ్ అనే వస్తుంది. సో, అది ఎందుకు ఎల్ డాట్ అదంతా ఎందుకొచ్చిందనంటే జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ సంబంధించింది కాబట్టి మనకలా వచ్చింది. ఓకే. జావా డాట్ లాంగ్ ప్యాకేజ్ సంబంధించిన ఒక స్ట్రింగ్ క్లాస్. అందుకే మొత్తం ఆ ప్యాకేజ్ నేమ్‌తో సహా ఇచ్చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీనికి ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి మీ యొక్క క్లాస్‌కి. ఓకే. దాని యొక్క క్లాస్ నేమ్‌ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరిక్కడ అరే ఎగ్జాంపుల్ అనే ఒక క్లాస్ తీసుకున్నారు. ఇక్కడ ఏదైతే క్లాస్ తీసుకున్నారో ఆ క్లాస్‌కి ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నారనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ అరే ఎగ్జాంపుల్. క్లాస్ నేమ్ మీరు అలా తీసుకున్నప్పుడు దీన్ని కూడా మీరు ఫైండ్ ఔట్ చేయొచ్చు. వాటి యొక్క క్లాస్ నేమ్ ఏంటనేది. ఓకే. మీరు ప్రోగ్రామ్‌ని ఎప్పుడు కూడా బట్టి పట్టాలనో లేకపోతే అలా చూసుకోకండి.
నేను ఏవైతే చెప్తున్నానో మీకు టాపిక్‌ని, ఆ టాపిక్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు తీసుకోండి. మీరిక్కడ కామన్ థింగ్ ఇండెక్సెస్‌ని ఎలా రాయలము, ఒక్క ఇండెక్స్ మీకు ఎలా రాయాలో తెలిస్తే రిమైనింగ్ ఇండెక్సెస్ జస్ట్ అక్కడ నంబర్ మారుతుందంతే. ఆటోమేటిక్‌గా మీరు వాటిని చేంజ్ చేసుకుంటూ ఎళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఒక అరేని డిక్లేర్ చేయడం అండ్ క్రియేట్ చేయడం మీకు తెలిస్తే ఎన్నైనా మీరు క్రియేట్ చేయొచ్చు. జనరల్‌గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇలానే రాస్తాం. ఇది మాక్సిమం యూజ్ చేయం. కాకపోతే ఏంటంటే మీకు ఇంటర్నల్‌గా ఎలా జరుగుతుందనే విషయం మీకు తెలియాలి కాబట్టి సో, నేనలా రాశాను. ఇప్పుడు ఈ వాల్యూస్‌ని కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ఓకే. సో, ఇక్కడ నేను టెక్స్ట్ ఇస్తున్నాను. ఆల్రెడీ నంబర్స్ ఎందుకు 10, 20 అండ్ 30. సో, ఈ వాల్యూస్‌ని కూడా మీరు ప్రింట్ చేయొచ్చు. ఎలా ప్రింట్ చేస్తారు ఈ వాల్యూస్‌ని? వీటిని కూడా సేమ్ పొజిషన్ ద్వారానే మనం ప్రింట్ చేయగలుగుతాం. ఏదైతే పొజిషన్ ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా పొజిషన్ త్రూనే మనం ప్రింట్ చేయగలుగుతాం వాటిని. సో, జస్ట్ ఇక్కడ 1 ఉన్న ప్లేస్‌లో 2 ఎందుకంటే ఇక్కడ 2 అనే వేరియబుల్ తీసుకున్నాను కాబట్టి. రిఫరెన్స్ యొక్క నేమ్ 2 కాబట్టి 2నే తీసుకోవాలి. సేమ్. ఓకే. మళ్ళీ ఇంకోసారి ప్రోగ్రామ్‌ని కంపైల్ చేసి నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ చేసుకోవాలి. ఓకే. 10, 20, 30, 40 లాస్ట్ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అనేదేంటి మనం ఏదైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ యొక్క నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క లెంత్ కూడా మీరు ఫైండ్ ఔట్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్టిక్యులర్ అరే యొక్క లెంత్ ఏంటో మీరు ఫైండ్ ఔట్ చేయాలని అనుకుంటున్నారు. సో, లెంత్ అనే దానికి లెంత్ అనే వేరియబుల్‌ని యూజ్ చేస్తాం. లెంత్ ఆఫ్ అరే. ఓకే. సో, ఫస్ట్ ఇక్కడ మనం ఏం రాయాలి? వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఆ అరే యొక్క వేరియబుల్ నేమ్ 2 డాట్ లెంత్. సేమ్. ఓకే. లెంత్ ఆఫ్ అరే వచ్చేసి 3 వచ్చిందా? సో, అలా. మీరిప్పుడు మీకిచ్చే నేను టాస్క్ ఏంటంటే రిమైనింగ్ ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ నేను ఇంటిజర్ అండ్ స్ట్రింగ్ రాసాను. వాటి యొక్క క్లాస్ నేమ్స్ ఏంటో మీకు చెప్పాను. సేమ్ అలానే రిమైనింగ్ డేటా టైప్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్లాస్ నేమ్స్ అనేవి నాకు చూయించాలి. అంటే మీరు ఇలా ప్రోగ్రామ్ రాసి సింగిల్ లైన్‌లో ఫస్ట్ ఇది నార్మల్ ప్రోగ్రామ్ ప్రాక్టీస్ చేసింది అయిపోయిన తర్వాత సింగిల్ లైన్‌లో మీరు అన్ని వేరియబుల్స్‌ని డిక్లేర్ చేసి అంటే అన్ని టైప్ ఆఫ్ అరేను 9 టైప్ అనేటివి కనపడాలి నాకు. ఓకే. ఆ 9 టైప్ ఆఫ్ వేరియబుల్స్‌ని డేటా టైప్‌తోని మీరు రాసి నెక్స్ట్ వాటిని ప్రింట్ చేయాలి. వాటిలో ఉండే వాల్యూస్‌ని కూడా ప్రింట్ చేయాలి. అంటే ఒక్కొక్క ప్రోగ్రామ్ తీసుకోండి. స్ట్రింగ్‌కొకటి, ఇంటిజర్‌కొకటి, బైట్‌కో ప్రోగ్రామ్ అలా. సో, లేదు మీకు కన్‌ఫ్యూజన్ ఏం లేదు. అన్నీ ఒకే దాంట్లో తీసుకున్నాం. మాకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదనుకుంటే అన్నీ ఒకే ప్రోగ్రామ్‌లో రాసి మంచిగా హెడ్డింగ్ పెట్టుకొని మంచిగా రాసుకోండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికంటే ముందు మీరు ఒక ఏదైనా చూయించాలనుకుంటున్నారు. లేకపోతే ఒక స్లాషెస్, ఐకాన్స్ ఏదో పెట్టుకోవాలనుకుంటున్నారు. సో, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్‌ఎల్ఎన్ లోపల అన్ని స్లాషెస్ పెట్టుకోండి. ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల. సో, ఇక్కడితోని నాకు ఇంటిజర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది స్ట్రింగ్. సో, దాన్ని కూడా మీరు మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా స్ట్రింగ్‌కి సంబంధించినయి. అలా కూడా మీరు ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ చేయండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అక్కడికి మీకు వేరియేషన్ తెలిసిపోతుంది. ఇవన్నీ కూడా ఇంటిజర్ సంబంధించినవి. నెక్స్ట్ అన్నీ కూడా స్ట్రింగ్‌కి సంబంధించిందని మీకొక ఆ వేరియేషన్ కూడా తెలిసిపోతుంది. ఇంకా సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్‌ఎల్ఎన్ స్లాషెస్ తర్వాత కూడా స్ట్రింగ్ అని మెన్షన్ చేయాలనుకుంటున్నారు. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్‌ఎల్ఎన్ లోపల మళ్ళీ స్ట్రింగ్ అని మెన్షన్ చేసినా మీకది కూడా వచ్చేస్తుంది. ఓకే.